మీరు క్షేమంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. సామెతల గ్రంథం ఒక మాట చెప్పి తర్వాత మన వాక్యంలోనికి వెళ్దాం. గ్రంథం 13వ అధ్యాయం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24-25 వచనాలు. 24వ వచనం చాలు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. పాత నిబంధన 540. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. మరలా చదువుతాను, జాగ్రత్తగా వినండి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఈరోజు ఉదయకాల సమయంలో నేను ఇది చదివాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు పిల్లలుగా మనం ఉన్నప్పుడు, పిల్లలు దారి తప్పి వెళ్తున్నప్పుడు, చదవాల్సిన టైంలో చదువుకున్నప్పుడు, ఏమండి మంచిగా ఆ ఉద్యోగం సంపాదించి డెవలప్ అవ్వాల్సిన టైంలో డెవలప్ అవ్వకుండా, చదువుకుంటానికని కాలేజీకి పంపిస్తే వాడు చదవకుండా, ఏమండి బయట తిరుగుతూ సిగరెట్లు, మందు ఇవన్నీ అలవాటు చేసుకున్న విషయం తండ్రికి తెలిసినప్పుడు తండ్రి ఏం చేయాలి? కుమారుని దగ్గరికి పిలిచి మందలించి, నాయన ఇది తప్పు అని చెప్పి ఏం చేయాలంటే బెత్తం తీసుకొని చిన్నప్పటి నుంచే తనని నడిపించాలి మార్గంలో. అప్పుడేం చేస్తాడు? దారి తొలగిపోకుండా కరెక్ట్ మార్గంలోకి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా మీకు? సరే, అది లోకరీత్యా మనం అనుకుంటే, ఆత్మీయంగా ఈ మాట గురించి మనం ఆలోచిద్దాం. ఒకసారి మరలా చదువుతున్నాను. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించి వాడు ఏం చేస్తాడంటే వాడిని శిక్షిస్తాడు. మీరు బైబిల్ గ్రంథంలో కూడా మీరు వచ్చినట్లయితే మన తండ్రి ఎవరు? యేసు ప్రభువారు. మన తండ్రి ఎవరు? యేసు ప్రభువారు. కుమారులు ఎవరు? మనం కుమారులు. మనం సరిగ్గా లేవనుకో కుమారులుగా, కుమారులమైనటువంటి మనము, కుమార్తెలమైనటువంటి మనము యేసు ప్రభువుని సరిగ్గా వెంబడించకుండా, ఆయన వాక్యాన్ని మనం అనుసరించకుండా పక్క దారిలోనికి మనం వెళ్ళామనుకో, మనకి బెత్తం వాడతాడు. అనగా మనకి దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ పడిందంటే మనం కోలుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దెబ్బ మనకి ఎందుకు ఇస్తాడంటే మరలా ఆయన మార్గంలోనికి రావడానికి ఆయన ఆ దెబ్బను మనకి ఇస్తాడు. అంత ఆ దెబ్బలు ఆ యొక్క దెబ్బలోకి వచ్చే రాకుండానే మనం ఏం చేయాలంటే ప్రభువుని మనం జాగ్రత్తగా వెంబడించాలి. మీకు అర్థమవడానికి ఒక విషయం చెప్తాను. నెబుకద్నెజరు ఉన్నాడు. నెబుకద్నెజరు ఆయన బబులోను రాజ్యాన్ని స్థాపించిన తరువాత, 40 దేశాలకి రాజు అయిన తరువాత ఆయన ఏం చేస్తాడంటే ఆయన గర్విస్తాడు. నా యొక్క శౌర్యాన్ని బట్టి, నా యొక్క పరాక్రమం బట్టే కదా నేను ఇంత దేశాన్ని నేను చేసింది, ఇంత దేశాన్ని నేను పరిపాలించింది, ఎంత కట్టడి కట్టానో, ఇంతమందికి నేను న్యాయాధిపతిగా రాజుగా ఉన్నానని గర్వించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అతను అడవిలోనికి నడిపిస్తాడు. గడ్డి తినే విధంగా చేస్తాడు. గడ్డి తింటాడు. రాజ భోజనాలు భోజించవలసినటువంటి రాజు ఏం చేస్తాడంటే చివరికి అతను గర్వించడం మూలాన, తండ్రి చెప్పినటువంటి మాటను వినకపోవడం మూలాన ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడంటే గడ్డి తినే విధంగా చేస్తాడు. అడవిలోనికి వెళ్ళి 2-3 సంవత్సరాలు గడ్డి ఎవరు తింటారు? పశువులు తింటాయి. గడ్డి గొర్రెలు తింటాయి, మేకలు తింటాయి, ఏమండి ఆ బర్రెలు ఇవి తింటాయి గడ్డ. అలాంటి జంతు విధంగా దేవుడు ఏం చేస్తాడంటే నెబుకద్నెజరు మార్చినప్పుడు తర్వాత నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే తన పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడి మరలా ఆయన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మరలా అతనికి ఏం చేస్తాడంటే రాజ్యాధికారం అందజేస్తాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ప్లేస్లోనే మనం ఉంటాం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం సరిగా రాకపోవచ్చు, ఏమండి అనేక పాపాలతో జీవిస్తూ
మనం ఇక్కడికి వచ్చి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని దెబ్బలు తగులుతాయి. అర్థమవుతుందండి? మన పిల్లలు మన మాట సరిగ్గా వినకపోవడం, ఏమండి, చేయకూడని కార్యాలు వారు చేయడము, మనం ఆశించినవి మనకి దొరకపోవడం, ఇలాంటి బహుభయంకరమైనటువంటి దారుణమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఎందుకనంటే మనం ఆయన మాట వినకుండా ఉంటున్నాం కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ఆత్మీయ తండ్రి ఎవరు? మన ఆత్మీయ తండ్రి ఎవరంటే మనల్ని నడిపించేటటువంటి సేవకులు. వారు కొన్ని గద్దింపులు మనకి ఇచ్చినప్పుడు మన హృదయం అంతటితో స్వీకరించాలి. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచన భాగం. సామెతల గ్రంథం 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం దగ్గర నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గల వానిని గద్దిస్తే ఏం చేస్తాడంట? వాడు నన్ను ప్రేమిస్తాడు. నేను కూడా, నన్ను చాలామంది, మా సారు కానీ మా సహోదరులు కానీ, భక్తి జీవితంలో సరిగ్గా నడవటం లేదు, దేవుని వాక్యానికి విరుద్ధంగా నేను వెళ్తున్నానని మా సహోదరులు కానీ, లేకపోతే నేను అక్కడ మారు మనసు పొంది భక్తి చేసేటప్పుడు నాకున్నటువంటి ఆత్మీయ నాయకులు కానీ చాలా సార్లు వాళ్ళు గద్దించేవాళ్ళు. సో ఆ గద్దింపుని మనం ఏం చేయాలంటే హృదయం అంతటితో స్వీకరించాలి. అవును, నాలో ఆ పొరపాటు ఉంది, నాలో ఆ తప్పు ఉంది, నేను సరిగ్గా ప్రార్థన చేయట్లేదని మనం ఏం చేయాలంటే దాన్ని స్వీకరించాలి. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే అక్కడ, జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. బుద్ధిహీనులను గద్దింపగా వాడు నిన్ను ఏం చేస్తాడంటే ద్వేషించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలు హెచ్చరించినప్పుడు జాగ్రత్తగా ఆ హెచ్చరికను స్వీకరించాలి. సంఘంలో ఏమండి, ఆ హెచ్చరికను మనం ఏం చేయాలంటే హృదయం అంతటితో స్వీకరించాలి. అవును, నాలో ఇది కనిపిస్తూ ఉంది, నేను మందిరంలో, దేవుని మందిరంలో నేను సరిగ్గా ఉండట్లేదని చెప్పి మన హృదయం అంతటితో స్వీకరించాలి. అందుకనే పదే చెప్తా ఉంటారు, మాట్లాడద్దు, దేవుని మందిరంలో మీరు మాట్లాడబాకండి, జాగ్రత్తగా ఉండండి. ఏమండి, జాగ్రత్తగా మీరు వేసుకునేటటువంటి కుర్చీలను జాగ్రత్తగా మీరు వేసుకొనండి. నడిచేటప్పుడు మీరు జాగ్రత్తగా గజ్జులు ఇలాంటివి ఎక్కువ వేసుకురావద్దు, అరుసుకోవద్దు, కొట్లాడుకోవద్దు మందిరంలో అని చెప్పి ఇక్కడ ఎన్నో రోజుల నుంచి హెచ్చరిస్తా ఉంటే కొంతమంది బయటికి వెళ్ళి విమర్శలు చేసేవాళ్ళు. నన్ను అట్లాగా అన్నాడు, నేనేంది అసలు, నా వ్యవహారం ఏంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. చూడండి, ఇవన్నీ హెచ్చరికలు. మనం దానిలో పాలు పంపులు పొందేటటువంటి మనకి దీనత్వం లేదనుకో, మనం ఏమి నేర్చుకుంటాం దేవుని మందిరంలో? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను నీ కొరకు నేను అర్పింపబడ్డాను పానార్పణముగా, నేను పానార్పణముగా అర్పింపబడ్డాను, నేను నీ కొరకు విరగొట్టబడ్డాను అని నువ్వేం చెప్పగలుగుతావు? మనం ఏం చెప్పగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా? చూడండి, ఇచ్చేటటువంటి హెచ్చరికలను ఈరోజు హెచ్చరికలు చేసేవాళ్ళు తక్కువైపోయారు. హెచ్చరికలు ఇచ్చిన తరువాత దాని హృదయం అంతటితో స్వీకరించేటటువంటి విశ్వాసులే కనుమరుగైపోయారు. నన్ను చాలామంది చాలా విధాలుగా, తమ్ముడు నీలో గర్వం కనిపిస్తూ ఉంది,
నీలో భక్తి గర్వమో తెలియదు, లేకపోతే ఇంకొక విధమో తెలియదు, ఇంకొక విధంగా తెలియనప్పుడు దాన్ని నువ్వేం చేయాలంటే, నేను హృదయమంతటితో స్వీకరించి దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి, లేకపోతే దేవుని పాద సన్నిధిలోకి వెళ్ళి నా ప్రార్థన ఆ సమయంలో నేనేం చేసేవాడిని అంటే, నేను పశ్చాత్తాపడేవాడిని. ప్రభువా, నాలో ఇది కనిపిస్తూ ఉంది, నాలో ఆ గర్వం అనేది కనిపిస్తూ ఉంది, ఆ అహంకారం అనేది నాలో కనిపిస్తూ ఉంది, నేను బోధించగలను అనేటటువంటి ఆ టెక్కు నాలో కనిపిస్తూ ఉంది. నన్ను క్షమించు ప్రభువా, నేను నీకు తగిన వాడిని కాదు నీ పరిచర్య చేయడానికి అని ప్రభువు దగ్గరికి వెళ్ళి తగ్గించుకొని, ఏమండి, సహోదరుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, కోపమున్న ద్వేషమున్న అటువంటి దీనత్వం కనిపిస్తూ ఉంది. ఆ సంఘంలో అసలు కనిపించట్లేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచన భాగం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచన భాగం. నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడును గనుక, చాలన్నా, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. యేసు ప్రభు ఎవరంట? ఆయన సాత్వికుడు మాత్రమే కాకుండా ఇంకొకటి ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన దీన మనస్సు కలవాడు, హంబుల్ హార్టెడ్ పర్సన్ అన్నమాట. ఎంతో తగ్గించుకునేటటువంటి మనస్సు కలవ. ఈరోజు నాకు పాట ఇవ్వలేదనుకో, సపోజ్ నేనేమనుకోవాలంటే, అయ్యో నేను తగిన వాడిని కాను, అసలు నేను ఆయన పాట పాడడానికి నేను యోగ్యుని కాను అనుకునేటటువంటి మనసు ఉంది అసలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనొస్తే నాకు పాట ఇవ్వరా అనుకునేటటువంటి మనసు కలిగిన వారు సంఘంలో కనిపిస్తూ ఉన్నారు చాలామంది. సమయాన్ని బట్టు, అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టు మనం ఏం చేయాలంటే, మనం తగ్గించుకోవాలి. దాన్నే మనం, యేసు ప్రభు ఏంటంటే, నేను సాత్వికుడను, వాక్యం అనేది అసలు నేర్చుకునేటటువంటి ఆ దృక్పథంలోనే లేదు. ఇది ఈ దేవుని మందిరం అంటే ఏంటంటే, ఇది ఒక పాఠశాల. ఇక్కడ బోధించే వాళ్ళు ఏంటంటే టీచర్స్, కూర్చునే వాళ్ళు ఏంటంటే నేర్చుకునేవాళ్ళు. ఏమండి, దేవుని మందిరంలోకి వచ్చేవాళ్ళు చాలామంది, ఇక్కడ 100లో 50 మంది 70 మంది నిద్రపోతున్నారండి. ఒక విధంగా చెప్పాలంటే 100 మంది ఉంటే 100లో 70 మంది నిద్రపోతున్నారు ప్రశాంతంగా, హాయిగా ఫ్యాన్లు, చక్కగా కింద మంచి మార్బుల్స్, చక్కటి వాతావరణం, వెనక చుట్టుపక్కల ఇవన్నీ హాయిగా నిద్రపోతూ ఉంటే, పాఠశాలకు వచ్చిన వారు ఏం చేయాలంటే పాఠాలు విని నేర్చుకోవాలి. అప్పుడే ఇంటర్మీడియట్ కానీ, లేకపోతే 10th క్లాస్ కానీ, ఎగ్జామ్స్ మూమెంట్లో ఉన్నాం కాబట్టి గ్రూప్స్ కానీ ఏదైనా పాస్ అవ్వగలం మనం. ఇప్పుడు ఈ పరీక్ష ఎక్కడంటే పరలోక రాజ్యంలో ఉంటుంది. నువ్వు వెళ్ళిన తర్వాత దేవుడు నీ బుక్ తీస్తాడు, పలానా కృష్ణ అన్నయ్య, లేకపోతే పలానా నయోమి, లేకపోతే పలానా వంశీ, ఇట్లా సిస్టర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బుక్ తీస్తారు. నువ్వు ఏ వారం ఆదివారం మందిరానికి వచ్చావు తీస్తాడు ప్రభు. నువ్వు ఎలాగ ప్రార్థన చేసావు చూస్తాడు ప్రభు. దేవుని బిడ్డలు నేను గద్దించినప్పుడు నువ్వు ఏ విధంగా నేర్చుకున్నావు అని చూస్తాడు. కొంతమంది ఏమండి వాళ్ళు కూడా రావు కొంతమందికి, అంటే భక్తిలో అంత స్టాండర్డ్స్ కూడా ఉండనటువంటి వారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడును కనుక ఏం చేయాలంటే, ఆయన కాడిని ఎత్తుకొని ఆయన పాదముల యొద్ద కూర్చొని మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకునేటటువంటి మనసు కనిపిస్తూ ఉందా? ఏమండి, రోజుకి 1 గంటను ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? రోజుకు 1 గంట ప్రార్థన చేసేవాళ్ళు అంటే మీరు మీ ఒంటరి సమయంలో ప్రార్థన చేసుకునేవాళ్ళు ఉన్నారా? ఓకే, రైట్, మంచిది. నేర్చుకునేటప్పుడు మీరు ఎలాగా వాక్యాన్ని చదువుకుంటా, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలంటే, ఈరోజు దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుడు
నాతో, నేను సాత్వికుడును దీన మనసు గలవాడు. యేసు ప్రభువే సాత్వికుడు, యేసు ప్రభువే దీన మనసు కలవాడు అయి ఉంటే మరి నేనెంత సాత్వికం నాలో ఉండాలి, నాలో ఎంత దీన మనసు కలిగి ఉండాలి ఏమండి అనేటటువంటి ఆ గర్వ హృదయం నీలో కనిపిస్తూ ఉంటే నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు దగ్గర కూర్చోవాలి. ప్రభు సన్నిధి కంటే ఈ మందిరంలో కానీ కాదు, ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వు ప్రార్థన నువ్వు చేసి అక్కడ ఏం చేయాలంటే నువ్వు నేర్చుకోవాలి, నిన్ను నువ్వుగా ఏం చేయాలంటే విరగ్గొట్టుకోవాలి. అక్కడ ప్రభువా నువ్వు కల్వరి సిలువలో నా కొరకు విరిగిపోయినావు కదా, ఏమంటే ఆయన మీద ఉమ్మూసారండి, యేసు ప్రభు మీద. ఆయన సిలువుకి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ నిలబెట్టి అందరూ చేతులతో యేసు ప్రభువును కొడతా వరుసగా ఒకరి తర్వాత ఒకటి ప్రధాన యాజకులు వచ్చి ఆయన మీద ఏం చేశారంటే ఉమ్ము ఊసేవారు, మొహం మీద ఉమ్ము ఊసేవారు. ఎవరైనా దేవాతి దేవుడు భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని మొహం మీద ఉమ్మూసారు. అలాంటి దేవుడు ఎంత కోపం రావాలి యేసు ప్రభువుకి, ఏమంటే ఎంత ఎంత ఆయన జస్ట్ ఒక మాట సెలవిస్తే చాలు, పరలోక రాజ్యంలో నుంచి 3000 సైన్యముల కంటే ఎక్కువ దేవదూతలు కలిగినటువంటి వ్యూహాలు ఇక్కడికి రాగలవు, మాట సెలవిస్తే చాలు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆయన మన కోసం ఓర్చుకున్నాడు, తగ్గించుకున్నాడు. అందుకని యేసు ప్రభు నేను సాత్వికుడును, ఆయన తగ్గించుకోకపోయినట్లయితే మనకు సిలువ వచ్చేదే కాదు, అసలు మనకి ఈ రక్షణే ఉండేది కాదు. యేసు ప్రభు అంతగా తగ్గించుకుంటే మరి మనం ఎంతగా తగ్గించుకోవాలి. ఏమండి నువ్వేమన్నా నోటి మాటతో ఏమైనా సృష్టించగలవా, ఒక విలేజ్ని కానీ లేకపోతే ఒక దేశాన్ని కానీ ఏమైనా సృష్టించగలవా? కలుగును కాకంటే కలిగిద్దా? లేకుంటే డబ్బును పుట్టించగలవా నువ్వు? ఓం భీమ్ బుష్ అని ఏమన్నా అంటే ఏమన్నా డబ్బు వస్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నటువంటి మనకే ఏమండి ఏమీ లేనటువంటి మనమే ఇంత తగ్గించుకోకపోతే మరి దేవుని బిడ్డలు దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హెచ్చరికలు ఇవి ఎంతో విలువైనటువంటి మాటలు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వృద్ధి చెందాలి అనంటే, నీ ఆత్మీయ జీవితంలో నీవు పరీక్షలు పాస్ అవ్వాలి అనంటే, నీ ఆత్మీయ జీవితంలో తండ్రి అయినటువంటి దేవుడు నీ జీవితంలో దెబ్బలు పడకుండా నీ జీవితం చక్కగా ఆయన మార్గాల్లో కొనసాగాలి అనంటే నువ్వేం చేయాలంటే నువ్వు సాత్వికంగా మారాలి, నువ్వు దీనుడిగా మారాలి. దానికి నిదర్శనం నువ్వు ఆయన్ను చూచుకొని ముందు కొనసాగాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం దగ్గర నుంచి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం దగ్గర నుంచి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడు, మన ప్రభు, ఏమండి సమస్తానికి అధిపతి, రారాజు, ప్రభువులకి ప్రభు, శ్రీమంతుడు అయినటువంటి యేసు ప్రభు ఇక్కడ ఏమండి వస్త్రహీనుడిగా మొహం మీద ఉమ్మి వేయడం అనేది అది ఎంతో బహు భయంకరమైనటువంటి అవమాన కార్యక్రమం. అది మొహం మీద ఉమ్ము వేయడం అనేది, నీ మొహం మీద ఎవరైనా ఉమ్ము వేస్తే ఎంత బాధగా ఉంటుంది, అసలు ఎంత అవమానం. మరి అది చేసింది కూడా ఇజ్రాయేలీ జన సమూహము ఎదుట
మరి యేసు ప్రభువును ఉమ్మి వేసినప్పుడు ఆయన ఎంత అవమానం, ఎంత బాధ అయినా సరే దాని అంతటిని ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రేమతో స్వీకరించాడు. ఏమండి, పరలోక రాజ్యము సిలువ నేను సిలువ మరణం పొందితేనే సర్వ మానవాళి యొక్క పాపము క్షమించబడుతుంది, అందరూ పరలోక రాజ్యానికి అప్పుడు మాత్రమే అందరూ పరలోక రాజ్యానికి వెళ్తారనేటటువంటి ఆ కార్యక్రమం కోసం, ఆ లోక రక్షణ కోసం, ఏమంటే లోక కళ్యాణము కోసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎన్ని అవమానాలైనా సరే, ఎన్ని నిందలైనా సరే, ఎన్ని బాధలైనా సరే ఆయన భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టే మనకి పరలోక రాజ్యానికి మనం అర్హులం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని సేవకులు హెచ్చరించిన మనలో ఉన్నటువంటి పొరపాట్లను వారు ఎత్తి చూపినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని హృదయం అంతటితో స్వీకరించాలి. ఒకవేళ నీలో లేకపోయినా నాలో ఎక్కడైనా కనిపిస్తుందేమోనని పరిశీలించుకుంటూ మన జాగ్రత్త కలిగి భయముతో వణుకుతో ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధించాలని మీకు ప్రేమతో మనవి చేస్తాం. ఎందుకంటే మన ప్రభువు ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన గొడవలకి తావిచ్చేవాడు కాదు. మందిరంలో ఇది పరిశుద్ధ మందిరము. ఇప్పుడంటే మనం హ్యాపీగా తలుపు తీసుకొని వచ్చేస్తున్నాం, కానీ ఆ టైంలో ఎలా ఉండేదంటే ఒక మందిరంలో 3 తెరలు ఉండేవి. పరిశుద్ధ ఈ యొక్క స్థలంలోనికి రావాలంటే ఇక్కడ ఒక తెర కట్టబడి ఉంటుంది. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఆ తెర తీసుకొని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు పాపాలు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరి కోసం బలి నర్పించి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్తాడు. ఒకవేళ అక్కడికి వెళ్ళేటటువంటి ఆ యాజకుడు సరిగ్గా లేడనుకో, దేవుని అగ్ని దిగి వచ్చి ఆ యాజకుడు చనిపోతాడు. అందుకనే మీరు సిఎస్ఐ చర్చిస్ కానీ లోదరన్ చర్చిలు కానీ మీరు చూసినప్పుడు వారంతా తెల్లంగి ధరించి నడుముకి ఒక తాడు కట్టుకొని ఉంటారు. మీరు గమనించారా ఎప్పుడైనా? వారు తెల్లంగి పైనుంచి కింద దాకా ధరించి నడుముకి తాడు కట్టుకొని ఉంటారు. ఎందుకనంటే పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుల యొక్క వస్త్రధారణ అలా ఉంటుంది. ఆ తాడు నడుముకి ఎందుకు కడతారంటే ఆ యాజకుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నడుముకి తాడు ఏం చేస్తారంటే బయట ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే ఆ నడుముకి తాడు కట్టి పంపిస్తారు. ఒకవేళ ఆయన పడిపోయాడు అనుకో ఆ తాడు పట్టుకొని లాగుతారు, అంటే చనిపోతే తాడు పట్టుకొని లాగాలి, తీసుకుని వెళ్ళి బరియలు కార్యక్రమం చేస్తారు. కానీ ఈ రోజున అలాగ లేదు. దేవుడు ఎంతో ప్రేమించాడు, దేవుడు ఎంతో కృపనిచ్చాడు, దేవుడు ఎంతో రక్షణనిచ్చాడు. కాబట్టి మన ప్రభువుని మనం దీన హృదయముతో సంతోష హృదయముతో, ప్రార్థనా హృదయముతో, తగ్గించుకున్నటువంటి హృదయముతో యేసు ప్రభు చెప్పినట్లు నేను సాత్వికమైన మనసు కలిగి దీన మనసు కలిగిన ప్రభువుని మనం ఆరాధిద్దాం. కొంతమంది పలానా వాళ్ళు వచ్చారని చూసి చెప్పాల్సిన అవసరం లేదు. పాటలు పాడుతూ ఉంటే వాళ్ళ అరుపులు మాకు గొడవలు అర్థమైపోతూ ఉంటాయి. వాళ్ళు వచ్చేసారు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయారని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వచ్చిన సంగతి కూడా అసలు ఎవరికి తెలియకూడదు. ఇక్కడికి వచ్చి నిలబడి చూస్తే తప్పితే తెలియకూడదు. అంత మౌనం, అంత జాగ్రత్త కలిగి, అంత వణుకుతో నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని ఆరాధించాలని ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక అంత సాత్వికుడు దీన మనసు కలిగినటువంటి ఆ ప్రభువుని మనం హృదయమంతటితో ఆరాధిస్తూ ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెలోను, అదేవిధంగా ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క రసపాతులను మనం పాలు పంపులు పొందాం. స్తుతించెదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు
వలె మోసితివే స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును
మంచిది. అందరు తల ఉంచండి, కళ్ళు మూసుకునండి. సోదరుడు జాన్ ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత అశోక్ మాయ గారు వచ్చి వాక్ సందేశాన్ని అందిస్తారు. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పుడు వరకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ దాసుడు అశోక్ కుమార్ గారు ప్రభువా నిలబడి నీ వర్తమానం అందిస్తుండగా మాకు అవసరమైనటువంటి మాటలు నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మాతో మాట్లాడమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదివారం ఆరాధన చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో కొద్దిసేపు దేవుడు మాటలు విందాం. ఒక అర్ధ గంట లోపు మీకు దేవుడు మాటలు వినిపిస్తాను. రండి, వాక్య సహాయకరంగా లూకా శుభవార్త 7వ అధ్యాయము. లూకా శుభవార్త 7వ అధ్యాయము. ఇంకెవరు బయట అటు ఇటు తిరగడం కానీ మధ్యలో లేవడం కానీ అది క్రమం కాదు, అది పద్ధతి కాదు. వాక్యానికి నిలబడినప్పుడు అలాంటివి చేస్తే చాలా కోపంగా వాక్యం చెప్పాల్సి వస్తుంది. దేవుడు మాటలు చాలా పొదునైనటువంటివి. ఇక నిలబడేటప్పుడు చాలా మేము ప్రభా ఏ మాట అంటే ఆ మాట రాకుండా జాగ్రత్త పడేది విధంగా కోపం తెప్పించకూడదు. చక్కని ఏమైనా ఉన్న ప్రార్థనలోపు, ఏమైనా ఉన్న పాటల్లోపు అంతే. వాక్యం వచ్చినప్పుడు అటు ఇటు ఇంక మీ ఇష్టం అనేది కాదు. దర్సాల్ దాని గురించి పొద్దుగూకులు దాన్ని చెప్పడము, తెలిసిన వాళ్ళు కూడా ఆ విధంగా చేయటము కరెక్ట్ కాదు. మనకి ఏదైనా ముఖ్యమైన చిన్న పనులు ఉంటే అప్పటికప్పుడు టక్కన అలా చేసేసుకోవటం, డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం మంచిది. వాక్య సందేశాలు లేవగా నువ్వు లేవటము ఇది కరెక్ట్ కాదు. ఓకే రండి, లూకా శుభవార్త 7వ అధ్యాయము. చక్కని మాటలు మీకు వినిపిస్తాను. 1 నుండి 10 వచనాలు మార్చి చదువుదాం. ఒక వచనాన్ని నేను చదువుతాను, ఒక వచనాన్ని మీరు చదవండి. ఈరోజు మనము ఆ వాక్య భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. దీనిలో నుంచి ఈ శతాధిపతి యొక్క మనము క్యారెక్టర్ని ఈరోజు మనము స్టడీ చేయబోతున్నాం. లూకా శుభవార్త 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అనెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో శతాధిపతి యొక్క క్యారెక్టర్ని మనం స్టడీ చేసి ఈరోజు అలాంటి లక్షణాలు విశ్వాస జీవితంలో మనకు ఉన్నవో లేవో మనము పరిశీలన చేసుకుందాం. ఈరోజు దీని యొక్క
ప్రారంభం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడు. మన దేవుడు ఎవరు అనంటే, మన దేవుడికి ఉన్నటువంటి ఒక నామము ఆశ్చర్యకరుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, అతను భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైనటువంటి దేవుడు, సమాధానకర్త అన్నటువంటిది. అనగా మనకున్నటువంటి నామాల్లో ఒకటి ఆశ్చర్యకరుడు. ఆయనే ఆశ్చర్యకరుడైతే ఈ సందర్భం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయిన సందర్భం. ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోవటం అంటే మామూలు విషయం కాదు. సాధారణంగా మనం ఆశ్చర్యపోవడం పెద్ద విషయం కాదు, కానీ ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయినటువంటి విషయం ఒకటైతే, రెండవదిగా విశ్వాసము కర్త ఎవరంటే దేవుడు. విశ్వాసకర్తే ఆ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక శతాధిపతికి ఇంత విశ్వాసం ఉండటమా? ఒక శతాధిపతిని గురించి ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయిన సందర్భం. ఈ సమయంలో ఆ ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపోవటానికి ఆయనలో ఉన్నటువంటి క్యారెక్టర్లు ఏంటి, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటియో వాక్య సహాయకరంగా మనము కొద్దిగా చూద్దాం. ఇతను ఎవరో తెలుసా? రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. ఇతడు ఒక 100 మంది మీద, సెంచూరియన్ అని అంటారు, అనగా 100 మంది సైనికుల మీద అధిపతి. ఇప్పుడు మనం చూస్తాం, మన సీఎం ఎవరో తెలుసా? మన సీఎం 175 మంది ఎమ్మెల్యేలకు ఆయన అధిపతి. అనగా 175 మంది ఎమ్మెల్యేలు అతని కింద ఉంటారు. అలానే ఇతను ఎవరో తెలుసా? సెంచూరియన్ అనగా శతాధిపతి, అనగా 100 మంది సైనికుల మీద అధిపతి. ఆ సైనికుల కింద చిన్న చిన్న బంట్రోతులు వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇలాంటి సమయంలో ఈ 100 మంది సైన్యాధిపతులు కలిగినటువంటి ఈ సైన్యాధిపతి దగ్గరికి ఒకానొక రోజు ఒక సైనికుడు చాలా రోగి అయిపడి ఉన్నాడు. చాలా కాలం నుంచి బాగలేక పడి ఉన్నాడు. అతడు బాగలేక పడి ఉండటాన్ని చూసినటువంటి ఆ శతాధిపతి చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, అయినా బాగుపడలేదు. అలాంటి సమయంలో ఒకానొక రోజు యేసయ్య కపెర్నహూములోనికి వచ్చాడు అన్నటువంటి మాటను మనం చూస్తాం. యేసయ్య ఎక్కువ కాలము పరిచర్య చేసింది కపెర్నహూములోనే. కపెర్నహూముని హెడ్ క్వార్టర్గా పెట్టుకొని గలిలయ, యూదయ ఇవన్నీ ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేశాడు. కపెర్నహూములోనే బహుగా ఎక్కువ కాలము యేసు ప్రభు ఉన్నాడనమాట. ఆ కపెర్నహూములోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన గురించి విన్నటువంటి ఈ శతాధిపతి తనలో ఉన్నటువంటి ఆ పెద్దలను కొంతమందిని పంపించి, యేసయ్య వచ్చాడంట కదా, యేసయ్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ శతాధిపతి దగ్గర ఉన్నటువంటి సైనికులు ఒక సైనికుడు బాగలేదయ్యా, మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు, అతడు బాగుపడతాడని అతను చెప్పండి అని చెప్పేసి కొంతమంది పెద్దలను యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. ఆ పెద్దలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారు చెబుతున్న మాట చూస్తారా? ఇప్పుడు చూడండి, 2వ వచనం. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు అక్కడ రోగి సావసిద్ధమైనాడని ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను అన్న మాటను చూస్తున్నాం. వారు యేసునొద్దకు వారు యేసు దగ్గరికి వచ్చి ఇలాగా మాటలు చెప్తా వచ్చారనమాట. యేసు ప్రభు ఆ శతాధిపతి గురించి మాటలు చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ సమయంలో ఈ శతాధిపతిలో ఉన్నటువంటి ఒక 6 లక్షణాలు మీ ముందు ఉంచుతాను. నెంబర్ 1, ఇతను ఎవరు అనంటే దయగలిగిన మనస్సు కలిగినటువంటి శతాధిపతి, దయా హృదయము కలిగినటువంటి శతాధిపతి. ఇప్పుడు చూడండి, 100 మంది సైనికులు అతని కింద ఉన్నారు. ఒకడికి బాగా లేదు, బహుశా చూపించి ఉండొచ్చు, అయినా బాగుపడలేదు. అయితే అతను ఏముంది, 100 మందిలో ఈయనదేముందలే అనుకోవచ్చు. లేదు అనుకుంటే, రే నీ ఉద్యోగాన్ని మానేసేసేరా, ఇంకో సైనికుని పిలిపించుకుంటాను అని చెప్పండొచ్చు. లేదు అనంటే నువ్వు సెలవు మీద వెళ్ళిపో అని చెప్పొచ్చు. కానీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ తన కింద పనిచేసే ఒక వ్యక్తి మీద 100 మంది శతాధిపతి సెంచూరియన్ అతని మీద ఒక కన్సర్న్, ఒక దయ కలిగి ఉండి,
నా కింద పనిచేసేవాడికి బాగా లేదు, నా కింద పనిచేసేవాడు రోగి అయి ఉన్నాడు, నా కింద పనిచేసేవాడు మరణానికి సిద్ధమైనటువంటి ఒక మంచి హృదయం కలిగినటువంటి శతాధిపతి, దయ కలిగిన శతాధిపతి అని మనము ఇతని గురించి చెప్పవచ్చును. మామూలుగా శతాధిపతులు ఎలా ఉంటారో తెలుసా? చూడండి, ఒక ఎస్ఐ కింద ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక 6 కానిస్టేబుల్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు ట్రైనింగ్లోని ఇప్పుడు వాళ్ళ యొక్క అందరూ ఆ ఉద్యోగాలకు వెళ్ళరు, అందరూ ఆ ఉద్యోగాలకు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ఆ ఉద్యోగానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారంటే వాళ్ళు ఎవరో తెలుసా? శారీరకంగా బలాఢ్యులుగా ఉంటారు, మాటల్లో కూడా కర్కశం ఉంటుంది. ఇక మామూలు మాటలు ఉండవు. నిన్ను ఇలా అంటేనే, ఇలా చేస్తేనే నిజాన్ని బలి ఈజీగా రాబడతారు. నువ్వు నేను గడ్డం పట్టుకొని కాళ్ళు పట్టుకొని నిజం చెప్పురా అని అంటే వాళ్ళు వినరు. వాడు ముందుకు వెళ్ళి లాఠీ తీసుకొని చెప్పురా అనంగాల్ని వాడి మాటల్లోనే వాడు భయంతో వణికిపోయి అంత నిజం చెప్పేస్తాడు. అంత కర్కశంగా ఉంటారు, వారి మాటలు అంత బూతులతో ఉంటాయి, వారి చేష్టలు అంత కొట్టే మాట్లాడతారు. అలా కొట్టకపోతే వాళ్ళు అనేది ఏం తెలుసు సార్? కొట్టకపోతే దొంగలు ఎప్పుడు మాట వినాలి సార్? వాడు కొట్టకపోతే వాడు నిజాన్ని ఎప్పుడు కక్కాలి సార్? మరి ఇలా ఎందుకు తిడతారు? తిట్టకపోతే ఎలా సార్? వాడు ఆ తిట్టుల కన్నా రోషపడని చెప్తారు. ఆ విధంగా కర్కశంగా ఉండేటువంటి కొంతమంది 6-7 కానిస్టేబుల్ ఉన్న ఎస్ఐఏ ఈ విధంగా మాట్లాడితే 100 మంది సైనికులు కలిగినటువంటి ఒక శతాధిపతికి తన కింద పనిచేసేవాడి గురించి ఇంత దయ కలిగి ఉండటము ఎంత మంచి లక్షణము. క్రైస్తవులుగా దయ కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ సెంచురీని అడుగుదాం, సార్ ఎందుకు నీకు ఇంత కన్సర్న్ ఉంది అతని మీద? ఎందుకు నీకు అంత దయ ఉంది? నువ్వే పెద్ద అధికారివి కదా, నువ్వెంత అధికారంలో ఉండి కూడా నీ కింద దాసుల పట్ల నీకెందుకు ఇంత దయ ఉందనంటే అతను చూపించే వాక్యం ఏంటో చూపించదామా? రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం పేజీ నెంబర్ నూతన నిబంధనలో 184 పేజీలో 184 పేజీలో నూతన నిబంధనలో ఈ శతాధిపతి దగ్గరికి వచ్చి ఎందుకు నీవు నీ కింద వారి గురించి ఇంత దయ కలిగి ఉండవనంటే అతను చెప్పే మాట కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడలా చేయండి. ఎందుకు ఒక సెంచురియన్, ఒక శతాధిపతి ఎందుకు నీవు ఇంతగా దయ కలిగి ఉన్నావు? ఎందుకు నీ దాసుల పట్ల ఇంత కనికరమ కలిగి ఉన్నావు? నీ దాసుడి యొక్క ఆరోగ్యం పట్ల ఎందుకు ఇంత కన్సర్న్ కలిగి ఉంది? నీవే శతాధిపతివి కదనంటే అని అంటున్న మాట ఏం తెలుసా? నేను శతాధిపతినే కావచ్చు, అధికారినే కావచ్చు, అయితే ఒకటి వినండి, పరలోకమందు అందరికీ సర్వాధికారి ఉన్నాడా? ఈ భూలోకములో ఉన్న అధికారులందరికన్నా సర్వాధికారి ఒకరు ఉన్నారు గనక, అతని సర్వాధికారి గనక ఆ మనస్సును కలిగి ఉండి మీ దాసుల పట్ల, మీ కింద పనిచేసే వారి పట్ల దయను కలిగి ఉండండి అని. నేను అధికారిని కావచ్చేమో కానీ నా పైన నా ప్రభు అధికారి గనక నా దాసుని పట్ల నేను కన్సర్న్ కలిగి ఉంటే ఆయన నా పట్ల కన్సర్న్ కలిగి ఉంటాడు అని. అంత మంచి శతాధిపతి. అమ్మా అయ్యా, క్రైస్తవుడిగా దేవుడి బాప్తిస్మం తీసుకొని క్రీస్తుని అనుకరించేటువంటి వ్యక్తిగా నీలో ఉండాల్సినటువంటి మొదటి లక్షణము దయాగుణము ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. మన దాసులు ఒకవేళ కష్టములోనో, శ్రమలోనో, ఇరుకులోనో, ఇబ్బందుల్లోనో, ఏమి తోచని పరిస్థితుల్లో ఇంకా 4 మాటలని వాళ్ళు చేయటం కాదు, కానీ మనము వాళ్ళ పట్ల దయ కలిగి ఉండాలి అన్న మనసును నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనగా దయను మీరు అలవర్చుకండి, దయా వస్త్రాలను మీరు ధరించుకండి అని చాలా మాటలు ఉన్నాయి, కానీ వాటిని చూపించను. ఈ శతాధిపతి ఎవరో తెలుసా? దయ కలిగిన వాడు. 2వ మాట చూడండి, రండి, మనం చదివినటువంటి లూకా శుభవార్త 7వ అధ్యాయము 5వ వచనంలో చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 5వ వచనం. అతడు మన జనులను ప్రేమించి అన్న మాటను చూస్తూ ఉన్నాం. ఈయన ఎవరో తెలుసా?
ప్రేమ కలిగినటువంటి వాడు. రెండవదిగా ఒకటి దయ కలిగినటువంటి వాడు, రెండవదిగా ప్రేమ కలిగినటువంటి వాడు. అనగా తన కింద పనివారిగా చూడకుండా, తన కింద పనివారిని అంటే ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు మీరు అంటున్నారు కదయ్యా, ఈ రెండింటికి మీరు తేడా అనుకో. ఇతని కింద 100 మంది పనులు ఉన్నారు. ఈరోజు ఒకడు వచ్చి, అయ్యా ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు, ఈరోజు నేను డ్యూటీకి రాలేను అని అంటే, సరేరా సెలవు తీసుకో అని చెప్పడం అనేది ఏం తెలుసా? ఒక దయ. ఆ విధంగా దయ కలిగి ఉండటము, సరే మంచిది సెలవు ఇచ్చేసాడు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? అయ్యా నీకు బాగాలేదా, సెలవు తీసుకోరా, నీ సెలవుకి నేను ఆ రోజు ఇవ్వాల్సిన జీతాన్ని కూడా ఇస్తాడంటాడు. చూసావా? అది ప్రేమ. దయ అంటే ఏంటంటే, నీ సెలవు తీసుకో, నీ సెలవుకి నేను డబ్బులు ఇవ్వను, బాగాలేదు కదా, సరే, అది దయ. అయితే ప్రేమ ఏంటో తెలుసా? నీకు బాగాలేదు కదా, సెలవు తీసుకున్నావా, ఆ సెలవుకు కూడా నేను జీతాన్ని ఇస్తాను అనేది ప్రేమ. ఈ శతాధిపతి మొదటి లక్షణము దయగలిగినటువంటి వాడు అయితే, రెండవ లక్షణము ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడి యొక్క మోషే మనకు ఈ ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడు. ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఉంటాయి. యేసు ప్రభు ఈ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలు చేశాడు. బైబిల్ మొత్తం ఏంటయ్యా అనంటే మొదటి 2 మాటలు. మొదటిగా నీ దేవుణ్ణి ప్రేమించు, రెండవదిగా నీ పొరుగువాడిని ప్రేమించు. 2 మాటలు. బైబిల్ను 2 ముక్కల్లో చెప్పాలంటే ఇదే. దేవుడిచ్చినటువంటి 2 ఆజ్ఞలు. మొదటిగా నీ దేవుడిని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుని ప్రేమించు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. అయితే మత్తయి శుభవార్తలో కొండ మీద ప్రసంగములు ఏమంటాడు తెలుసా? నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? నీ పొరుగువాడిని ప్రేమించటము ఆజ్ఞే. అంతకన్నా శ్రేష్టమైంది అని తెలుసా? నీ పొరుగువాడిని కాదు, నీ శత్రువును కూడా ప్రేమించాలి. బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? నీ శత్రువును కూడా ప్రేమించండి. అనగా క్రైస్తవులు ప్రేమ కలిగి ఉండాలి. మొదటిగా దేవుడి పట్ల, రెండవదిగా పొరుగువాని పట్ల, మూడవదిగా శత్రువుల పట్ల కూడా. ఈ శతాధిపతి తన కింద దాసుల్ని వారు సాధారణంగా ప్రేమించరు. ఎందుకో తెలుసా? ప్రేమించాల్సిన పని ఏంది? వారు ఏదో డ్యూటీకి వస్తున్నారు, వారు చేస్తున్నారు, వారి పని వారిది అన్నట్టుగా ఈ శతాధిపతి ప్రేమ కలిగినటువంటి వాడు. నెంబర్ 1 తన కింద వారిని దయ కలిగినటువంటి శతాధిపతి. రెండవదిగా ప్రేమ కలిగినటువంటి శతాధిపతి అనే మాటలు చూస్తూ ఉన్నాం. అయితే నువ్వు అనొచ్చు, అన్న నాకు కూడా ప్రేమ ఉంది అనని. నీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎలా ఉండాలో బైబిల్ సెలవిస్తుందో చూద్దామా రండి. మొదటి యోహాను పత్రిక తీయండి, అద్భుతమైన మాట ఉంటుంది. మొదటి యోహాను పత్రిక పేజీ నెంబర్ 222, నూతన నిబంధనలో 222 పేజీలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అన్న మాట చూస్తున్నాం. అనగా మనము ఎలా ప్రేమించాలో తెలుసా? క్రియలతో కలిగినటువంటి ప్రేమ. అందుకని మదర్ తెరీసా ఈ విధంగా అంటది, సాయం చేసే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అని అంటది. అనగా మనం ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం ఏముంది? ఆ ప్రేమను క్రియలతో చూపించాలి మన ప్రేమ క్రియలతో కూడినదై ఉండాలి. అరే దాసుడా, నువ్వు పడుండావా అని చెప్పేసి దాసుడు నేను ప్రేమిస్తున్నాను, నీ పట్ల దయ కలిగి ఉంటున్నాను అన్నదేమి లేదు కాదు, కానీ అతడిని ప్రేమిస్తున్నాను అన్నదానికి నిదర్శనంగా కొన్ని క్రియలు చేసి అక్కడ శతాధిపతి చూపించాడు. క్రియ అంటే తెలుసా? అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి పంపించడము, అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళటము. మన ప్రేమ క్రియలతో కూడినదై ఉండాలి. చాలామంది నేను చాలా ప్రేమిస్తున్నాను, దేవుడి ప్రేమ నేను చూపిస్తున్నానని మాటలకే పరిమితం అవుతుంది, కానీ ఆ మాటలే కాదు, నీకు తగిన విధంగా నీవు చేతులతో నీ క్రియలతో ఏదో ఒక రూపంలో మన ప్రేమను చూపించాలి. నెంబర్ 1
దయా మనస్సు కలిగిన శతాధిపతి, రెండవదిగా ప్రేమ కలిగిన శతాధిపతి, మూడవదిగా సమర్పణ కలిగిన శతాధిపతి. చూడండి ఆ మాటను ఈ లోక శుభవార్త రండి, మళ్ళీ మనం చదవనటువంటి ఆ భాగంలోని లోక శుభవార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఎంత సమర్పణ కలిగిన వాడు అని అంటే 7వ అధ్యాయము 5వ వచనం. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెను. మూడవదిగా సమర్పణ కలిగిన శతాధిపతి. ఇతరులు తెలుసా? రోమా పౌరసత్వం కలిగిన వాడు. క్రైస్తవుడా? కాదు. యేసు ప్రభు నమ్ముకున్నవాడా? కాదు. రోమా ఎవరో తెలుసా? కోటాను కోట్ల దేవదూతల్ని ఆరాధించేటువంటి విగ్రహారాధికులు. అలాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఎన్ని కోట్ల మంది దేవతలను ఆరాధించగలగవచ్చు. కానీ అతను ఏం చేశాడు తెలుసా? అతడు ఒక్కడే ఆ యూదులందరికీ సమాజ మందిరమును కట్టించాడు. అనగా అతడు ఒక్కడే ప్రార్థనా మందిరాన్ని కట్టించాడు. సందాలేసి కట్టించాడని కానీ, అనేకమైన ధన సహాయం చేశాడని కానీ, తన కారాగారంలో నుంచి తీసిచ్చడం లేదు. కానీ తాను ఒక్కడే సమాజ మందిరమును కట్టించి, ఆయన ప్రార్థనకు రాకపోవచ్చు, ఆయన దేవుణ్ణి నమ్ముకోకపోవచ్చు, కానీ ఆయన ఇన్నరుగా దేవుడి యందు నమ్మకం కలిగిన వాడు గనక, విశ్వాసం కలిగిన వాడు గనక, ఈయన నిజమైన దేవుడని అంగీకరించిన వాడు గనక తాను ఒక్కడే సమాజ మందిరమును కట్టించాడు అన్నమాట చూస్తాం. దానిలో ఏం కనిపిస్తుంది తెలుసా? సమర్పణ కలిగిన శతాధిపతి. క్రైస్తవుడుగా మనము సమర్పణ కలిగి ఉండాలి. క్రైస్తవులుగా ఇవ్వడములో ధారాళముగా కలిగి ఉండాలి. క్రైస్తవులుగా ఇవ్వడం అంటేనే క్రైస్తవ్యం, అంతకు మించి ఇంకో లేదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. నలుగురి కాడ తీసుకోవటం కంటే ఒకరికి మనకు తగినదే ఇవ్వడము. సమర్పణ కలిగిన శతాధిపతి. నెంబర్ 1 దయగలిగిన శతాధిపతి. నెంబర్ 2 ప్రేమ కలిగిన శతాధిపతి. నెంబర్ 3 సమర్పణ కలిగిన శతాధిపతి. 4వదిగా చూడండి, విధేయత కలిగిన శతాధిపతి. విధేయత కలిగిన శతాధిపతులు చూస్తారా? 7వ అధ్యాయము 6-7 వచనాలు. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అని. ఎంతగా చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు తెలుసా? అయా, నీవు నా ఇంటికి రావటం ఏంది యేసు ప్రభా? అయా, పనివాడిని పంపించి ఒకరు వచ్చి చెప్పేస్తున్నారు యేసుప్రభు వస్తున్నాడని. అరే, ఎందుకురా యేసుప్రభుని ఇక్కడ తీసుకురస్తున్నారు? నేను తీసుకురమ్మని చెప్పలేదు కదా, నా ఇంటి దగ్గరకు రమ్మని చెప్పలేదు కదా. నేనేం పంపించాను? మీరు వెళ్ళి యేసుకు నా దాసుడు బాగలేదని చెప్పి అక్కడ మాట మాత్రం పలికియ్యని చెప్పాను కదా. యేసుప్రభుని ఎందుకు తీసుకొస్తున్నారు, ఆయన ఎందుకు శ్రమ పెడుతున్నాడు అని ఆయన అంటున్న మాట తెలుసా? ఆయన నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను. మరి నువ్వెందుకు అతని దగ్గరికి పోలేదు? మరి మనుషులు ఎందుకు పంపించావంటే చెబుతున్న మాట, నేను కూడా ఆయన యొద్దకు వెళ్ళుటకు పాత్రుడను కాను. ఎంత తగ్గింపు! 100 మీద సుపీరియర్ ఉన్నటువంటి ఆయన, సెంచురియన్ అయినటువంటి ఆయన. తర్వాత ఆయన అన్నాడు కదా, నేను ఒకటి పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, నేను కూడా అధికారము కలిగినటువంటి వాడు. అంత అధికారము కలిగినటువంటి ఆ సెంచురియను దేవుని దగ్గరికి వచ్చేసరికి అన్నాడు కదా, నేను పాత్రుడను కాను, నేను పాత్రుడు కాదు, నేను తగిన వాడిని కాదయ్యా అని ఎంతగా తగ్గించుకుంటున్నాడు. శతాధిపతి అయినా తగ్గింపు మనసు కలిగిన శతాధిపతి. బైబిల్ ఏమంటుందో తెలుసా? బైబిల్ అంటున్న మాట చూస్తారా మాట? రండి, ఇంకొక మాట చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం తీయండి. అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, పేజీ నెంబర్ 112 పేజీలో, నూతన నిబంధనలో. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమండిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి. ఈయన కూడా ఎవరో తెలుసా? శతాధిపతి కొర్నేలి అనేటువంటి అతను. ఇతను కూడా అయితే ఆయన ఏం చేశాడో ఇప్పుడు 10వ అధ్యాయం 20 చూస్తారా?
24 కూడా చదువుతున్నాం చూడండి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తమ బంధువులను ముఖ్య స్నేహితులు పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. ఆహా, ఇతను ఎవరో తెలుసా? కొర్నేలి. దేవుని చిత్తమైతే కొర్నేలి గురించి ఇంకో రోజు మీరు మాట్లాడతారు, కొర్నేలి యొక్క బైబిల్ స్టడీ గురించి. కొర్నేలి ఇతను ఎవరో కూడా తెలుసా? ఇటలీ పటాలం అనేటువంటి దాంట్లో ఒక శతాధిపతి, ఇతను కూడా ఒక సెంచూరియన్. ఏ పేతురు వాక్యము చెప్పించడానికి కొర్నేలి ఇంటిలో కుటుంబ ప్రార్థనకు తన స్నేహితులందరినీ పిలుచుకున్నాడు, తన బంధువులందరినీ పిలుచుకున్నాడు. పాస్టర్ గారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు ఎప్పుడైతే కొర్నేలి ఇంట్లోకి అడుగు పెట్టాడో ఇతను చేస్తున్న మాట ఏంటి తెలుసా? పాదముల మీద పడి సాగిలపడి, పేతురు యొక్క పాదముల మీద కొర్నేలి సాగిలిపడి నమస్కారము చేశాను. ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు! బైబిల్ ఏమంటే తెలుసా? దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఎడల దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ కుటుంబాన్ని హెచ్చించాలనుకుంటున్నాడా దేవుడు? మీ కుటుంబం హెచ్చించబడాలని మీరు ఆశపడుతున్నారా? మీ బిడ్డలు ఉన్నతమైన స్థానాలు హెచ్చించబడాలని ఆశపడుతున్నారా? మీ బిడ్డలు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవటం అలాంటి అధికారము కలిగి నీ బిడ్డలు ఉండాలనుకుంటున్నారా? మిమ్మల్ని మీరు దేవుడి దృష్టికి తగ్గించుకోండి. ఎవరైతే దేవుడి దృష్టికి తగ్గించుకుంటారో మీ సమయం వచ్చినప్పుడు మీ బిడ్డల దేవుడు హెచ్చిస్తాడు అన్న విషయాన్ని, మీ దృష్టిలో మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే దేవుడు తగ్గిస్తాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడి దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఎడల ఆయన హెచ్చిస్తాడు. ఇంకో భక్తుడు అంటాడు కదా, హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు కూడా ఆయనే. అధికారం ఇచ్చువాడు ఆయనే, అధికారమును తీసివేయవాడు కూడా ఆయనే. ఈ శతాధిపతి ఆయన ఎద్దకు అంటున్నాడు కదా, నేను పాత్రుడను కాను. ఎంతగా తగ్గింపు కలిగినటువంటి శతాధిపతి. చివరి మాట చెప్పి ముగిస్తాను. రండి, మనలో శుభవార్తలో మంచి సాక్ష్యము కలిగిన శతాధిపతి, మంచి సాక్ష్యము కలిగిన శతాధిపతి. ఏంటి ఆ సాక్ష్యము? ఇప్పుడు 7వ అధ్యాయం 5వ వచనం చూడండి, 4వ వచనం కూడా. వారు యేసు యొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్తున్నారు. అరే, ఈయన పోయి చెప్పిన మాట ఏంటి? వారు చేస్తున్న పని ఏంటి? వారు ఏమని చెప్తున్నారు తెలుసా? ఈయన ఎందుకు పంపించాడు? నువ్వు వెళ్ళి ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నీ దాసుడు బాగలేదు అని చెప్పాడు. వీళ్ళు పోయి ఏం చెబుతున్నారు తెలుసా? ఈ యొక్క సమాజ మందిరం పెద్దలు, ఆ యూదుల్లో ఉన్నటువంటి పెద్దలు, వీరందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు తెలుసా? యేసయ్యా, మేము శతాధిపతి పంపించాడు కదా, అతడు దాసుడు బాగలేదట కదా, ఆ బాగుపరచమని అతడు పంపించాడు. ఈ చెప్పటం లేదు. వారు వచ్చి అంటున్న మాట్లాడి తెలుసా? వారందరూ వచ్చి యేసు వద్దకు వచ్చి నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అయ్యా, నీవు అతను పంపించాడు కదా పని, ఆ పని చేయటానికి అతడు యోగ్యుడండి. అతడు సరిపోయినవాడు. ఎందుకు సరిపోయినవాడు తెలుసా? అతడు శతాధిపతి అయ్యుండి, అతడు రోమా పౌరసత్వం కలిగిన వాడైనా మనను ప్రేమించి, మన జనాంగమును ప్రేమించి, మన క్రైస్తవులను ప్రేమించి తను ఒక్కడే అతడు ధనమును సమకూర్చి, అతడు ధనములో నుంచి కొంత తీసి సమాజ మందిరాన్ని కట్టించి మమ్మల్ని శతాధిపతిగా అతను ఏలుబడి చేయటం లేదు, కానీ ప్రేమతో మమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు. శతాధిపతి అని తెలుసా? ఎవరైనా ఆ యొక్క రోమా చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడితే కొరడా దెబ్బలో, సిలువకు అప్పగించడము, లేదంటే విచిత్రమైనటువంటి హింసలు పెట్టడము, అలాంటి వాటిని అణిచివేయటానికి శతాధిపతులు ఉంటే, అయ్యా ఇతడు ఎవడో తెలుసా? నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎందుకో తెలుసా? అతడి నుంచి మేమందరము మేలు పొందుకున్నాం అని అతని మంచితనం గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరూ వచ్చి ఆ శతాధిపతి యోగ్యుడు అని అతను చెప్తా ఉంటే, ఇప్పుడు ఈ శతాధిపతి ఏమన్నా తెలుసా? నేను యోగ్యుని కాను, నేను పాత్రుని కాదు, నేను యోగ్యుని కాదు, ఆయన దగ్గరికి రావటానికి కానీ, ఆయన నా దగ్గర రావటానికి కానీ యోగ్యుని కాదని సమాజం ఇతడు యోగ్యుడు అని అంటా ఉంటే, అతను అంటున్నాడు నేను యోగ్యుని కాదని. ఈ ఇద్దరు మాటలు విన్నా యేసు ప్రభు ఏమంటున్నాడు చూద్దామా? ఇప్పుడు చూడండి 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి
తన వెంట వచ్చుతున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేల్లో ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు. వారు ఆ మాటలు చెప్పిన తర్వాత వీరు వచ్చిన వారేమో యోగ్యుడని చెప్తా ఉంటే, అతడేమో నేను యోగ్యుని కాదు అని అంటా ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు డిక్లేర్ చేస్తున్నా ఏంటి తెలుసా? వారందరి వైపు చూసి, రే 3.5 సంవత్సరాలు నా ఎమ్మడి తిరుగుతూ ఉన్నారు, 3.5 సంవత్సరాలు నాతో సహవాసం చేస్తున్నారు, నన్నే నమ్ముకొని ఉన్నారన్నారు. మీలో ఇంత విశ్వాసాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఒక శతాధిపతిలో ఇంత విశ్వాసం ఉందని ఆశ్చర్యపోయినటువంటి సందర్భం. ఒకరు ఇశ్రాయేలులో ఇంత విశ్వాసమును ఇప్పటి వరకు చూడలేదు. అంత మంచి సాక్ష్యాన్ని పొందాడు. అమ్మా జాగ్రత్తగా వినండి, మీరేమో అన్నిదా భావించొద్దు. ఒక మాట చెబుతాను, చాలామంది ఈ మధ్య సాక్ష్యాలు చెప్తా ఉన్నారు, ఈ మధ్య సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు చెబుతున్నారు. వారు చెప్పే సాక్ష్యాలు ఎలా ఉన్నాయో తెలుసా? వారు చెప్పే సాక్ష్యాలు ఎలా ఉంటుంది అంటే, నేను ఏ విధంగా బాధలు పడ్డానో సాక్ష్యం చెబుతున్నారు, ఏ విధంగా నేను స్ట్రగుల్ అయ్యానో దాని సాక్ష్యం చెబుతున్నారు. అది సాక్ష్యం కాదు. జాగ్రత్తగా వినండి, నేను ఏ విధంగా బాధలు పడ్డానో అది సాక్ష్యం కాదు. అయ్యా నాకు జ్వరం తగిలినప్పుడు 101 పెరిగింది, 200 పెరిగింది, 210 వచ్చింది, పొంతుల దగ్గరికి వెళ్ళాను, పొంతులు ఇది చెప్పాడు, టౌన్టర్ పోయాను, అంబులెన్స్ వచ్చింది, రిమ్స్కి పోయాను, ఇవన్నీ చేశాను, ఇదంతా సాక్ష్యం కాదు. అది కాదు సాక్ష్యం. దీని చెబుతున్నారు సాక్ష్యం, దీని అద్భుతంగా వర్ణిస్తున్నారు. అప్పుడు నేనేమనుకున్నా తెలుసా? అదిగో ఆ వదిలి వచ్చి ఈ మాట చెప్పింది, ఇదిగో ఆ వచ్చి ఈ మాట చెప్పింది, ఇదంతా సాక్ష్యం అనుకున్నారు. అది సాక్ష్యం కాదు. సాక్ష్యం అంటే ఏందో తెలుసా? ఈ పరిస్థితి వచ్చినప్పుడు నేను ఈ విధంగా అనుకున్నాను, దేవుడు ఈ విధంగా చేశాడు, దట్స్ ఆల్. అంతవరకే. నువ్వు పడిన బాధ కన్నా దేవుడు నిన్నేం చేశాడు అది చెప్పాలి. కానీ పొద్దుగూకులు ఇది బాధపడాను, ఇది చెప్పారు, ఇవన్నీ చెబుతున్నారు. చివరికి యేసుప్రభు తగ్గించాడు. నీ సాక్ష్యం 10 నిమిషాలు ఉంటే నువ్వేం స్ట్రగుల్ అయ్యావో 2 నిమిషాలు చెప్పాలి. యేసుప్రభు ఏం చేశాడో 8 నిమిషాలు చెప్పాలి. అది సాక్ష్యం. అప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? ఓహో, ఇలా బాధపడినప్పుడు యేసుప్రభు ఈ విధంగా చేశాడని నాకు అది సాక్ష్యంగా ఉంటుంది. నేను కూడా ఆ విధంగా చేయటానికి. ఇప్పుడు నువ్వు ఎంత చెప్పావు, అంబులెన్స్ వచ్చింది, పొంతుల దగ్గరికి పోయాను, ఆయన లేడు, గుళ్ళో ఫోన్ చేశాడు, ఎల్లప్పుడు నుంచి వస్తున్నాను, ఈయన చెప్పాడు, నేనేం చేసేది? నేను కూడా ఎల్లప్పుడు బాగాలి, నేను కూడా పొంతులు కాడబాలి. అది కాదు సాక్ష్యం. సాక్ష్యము అనగా నీకు ఏ బాధ కలిగిందో 1 నిమిషం ఆ బాధ చెప్పాలి. ఆ బాధలో దేవుడు ఏం చేశాడో చెప్పాలి. అయ్యా ఆ బాధ వచ్చినప్పుడు నేను ఈ విధంగా అనుకున్నాను, యేసు ప్రభు నాకు ఇది చేశాడు. ఇప్పుడు సాక్ష్యము అనగా నీకు నీవు డబ్బా కొట్టుకునే సాక్ష్యం కాదు. ఇక్కడ ఎవరు చెబుతున్నారు తెలుసా? సాక్ష్యాన్ని 3 అంగీకరించాలి. సాక్ష్యము అనగా 3 అంగీకరించేది. శతాధిపతి గురించి ప్రజలు చెప్పారు సాక్ష్యము, అతడు యోగ్యుడు అని. అతడు చెప్పుకుంటున్నాడు నేను యోగ్యుడు కాదు అని. యేసు ప్రభు డిక్లేర్ చేశాడు అతడు గొప్ప విశ్వాసి అని. అంత మాత్రమే కాదు, సాక్ష్యం గురించి ఒక మాట చూడండి. రండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం తీయండి, ముగిస్తున్నాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం చక్కని మాట ఉంది, చూడండి, ముగిచ్చేస్తున్నాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం. 31వ అధ్యాయము 7. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. ఇప్పుడు యోబు అంటున్న మాట ఏంటి తెలుసా? యోబు సాక్ష్యం చెప్పుకున్నాడు. యోబు స్నేహితులతో అన్నమాట, న్యాయమైన త్రాసులో దేవుడు నన్ను తూచును గాక, అది నా సాక్ష్యం. అంతే. ఆయన తూసినప్పుడు నేను తేలిపోయానా, నేను బరువు కలిగి ఉన్నాను, ఆయనే చూసుకుంటాడు. నా మట్టుకు నేను డబ్బా కొట్టుకోను, నన్ను న్యాయమైన త్రాసులో దేవుడు నన్ను తూచునుగాక అని. ఇప్పుడు యోబు గురించి 2వ సాక్ష్యం ఏంటి తెలుసా? భార్య చంటున్నమాట, ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? ఎంతకాలం ఇంకా నువ్వు యథార్థత కలిగి ఉంటావు? యథార్థతను విడిచి దేవుని దూషించి మరణంకా. ఆ భార్య చెబుతున్నమాట, నా భర్త యథార్థవంతుడు అని. నెంబర్ 2 భార్య చెప్పింది. నెంబర్ 3 దేవుడు అంటున్నాడు యోబు గ్రంథం 1వ అధ్యాయం న్యాయమైన త్రాసులు చూసి, ఊజు దేశమందు యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, న్యాయ ప్రవర్తనుడు అని యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను చెప్పిన తర్వాత సాక్ష్యాన్ని నా పాస్టర్ గారు ఆమోదించాలి.
ఎస్ ఇది మంచి సాక్ష్యము అని, లేదా సమాజంగా మీరు చెప్పింది కొద్దో గొప్ప పర్వాలేదయ్యా అశోక్ చెప్పిన సాక్ష్యము నిజమే అని, కాదే ఇదంతా వత్తదే ఏదో చెప్పాడే అని మనలోనే చాలామంది మనం అనుకుంటే అది బహుశా మంచి సాక్ష్యము కాకపోవచ్చు. సాక్ష్యాన్ని సమాజము అంగీకరించాలి. సాక్ష్యము చెప్పామంటే ఎస్ దేవుడు ఈ విధంగా కార్యాన్ని జరిగించాడు ఆ బిడ్డ జీవితంలో, ఆ బిడ్డ జీవితంలో కార్యము జరిగించిందని ఆ విధంగా సాక్ష్యము చెప్పాలి. యోబు సాక్ష్యం చెప్పుకున్నాడు, నా దురాశలు తోసాలి అని. భార్య అంటుంది నువ్వు యథార్థవంతుడివి అని. దేవుడు అంటున్నాడు ఊజు దేశమందు అనని. ఇప్పుడు నీ ఆ శతాధిపతి గురించి ఆయన అన్నాడు నేను యోగ్యుని కానని. సమాజం అంటుంది అతడు యోగ్యుడు అని. దేవుడు అంటున్నాడు ఇతడు గొప్ప విశ్వాసము కలిగినటువంటి వాడు. అంత మంచి శతాధిపతి అనగా శతాధిపతి దయగలిగినటువంటి వాడు, రెండవదిగా ప్రేమ కలిగినటువంటి వాడు, మూడవదిగా సమర్పణ కలిగినటువంటి వాడు, నాలుగవదిగా విధేయత తగ్గింపు కలిగినటువంటి వాడు, ఐదవదిగా మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు. ఈ యొక్క సమయంలో అలాంటి సాక్ష్యము కలిగిన ఆ శతాధిపతి వారు వచ్చారా, యేసుప్రభు చెప్పారా, యేసుప్రభు పదండి అన్నాడా? పదండి అనక ముందే ఆ ఇంటికి పోకముందే యేసుప్రభు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే ఆ గడియలోనే ఆ సమయంలోనే ఆ దాసుడు బాగుపడ్డాడు. వాళ్ళు వచ్చిన తర్వాత అయ్యా పక్షవాయువుతో బాగుపడినవాడు లేచి కూర్చున్నాడే, ఎప్పుడైంది? ఒక అరగంట అయ్యింది. అరగంటకు ముందు అయ్యిందా? అరగంటకు ముందు ఎక్కడ ఉన్నామో తెలుసా? యేసయ్య దగ్గర ఉన్నా. అప్పుడు ఆయన పలికాడు అర్ధగంటకి. ఆయన ఎక్కడ ఉండి పలికినా దాసుడు బాగుపడ్డాడు అన్న మాటను చూస్తూ ఉన్నాం. తన దాసుని బాగుపరుచుకోగలిగాడు, తన ప్రేమను పంచగలిగాడు, అనేక మందికి సాక్షిగా నిలబడ్డాడు శతాధిపతి. అయితే అతని గురించి బైబిల్ ఒక అధ్యాయంలో 10 వచనాలు రాపించింది. అతను ఎవరో తెలుసా? రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. వాటన్నిటికి కారణము మీరు తర్వాత చదువుకోండి. అతడు యేసయ్య గురించి విని ఎందుకయ్యా ఇంత విశ్వాసం ఇతనిలో ఉంది, ఎందుకు యేసయ్యని ఇంతగా విశ్వసించాడు, ఎందుకు యేసయ్య దగ్గర ఇంతగా తగ్గించుకున్నాడు, ఎందుకు తన దాసులు శత్రువులు సైతం ప్రేమించగలిగాడు అంటే యేసుని గురించి విని. ఈరోజు మనము యేసుని గురించి సరిగా వినగలుగుతున్నామా? యేసయ్య గురించి వినగలుగుతున్నామా? ఆదివారం వస్తున్నాయి కాదంటం లేదు, పాటలు పాడుతున్నావు కాదంటం లేదు, లేదంటే ప్రభుబలలో పాలు పంచుకోవడం కాదంటం లేదు. వాక్యంకి వచ్చేసరికి నువ్వు శ్రద్ధగా వినగలుగుతున్నావా? వాక్యం వచ్చేసరికి మనసు పెట్టగలుగుతున్నావా? వాక్యం వచ్చేసరికి ఇది నాకు సరిపోయింది, దేవుడు ఏం మాట్లాడుతాడో ఒక ఆసక్తి నీకుందా? యేసుని గురించి మనం విననంత కాలం చాలామంది నువ్వు మందిరానికి వస్తారో లేదని నేను అంటం లేదు, కానీ యేసయ్యని గురించి వినగలిగితే వినటం వలన విశ్వాసం కలుగుతుంది. శతాధిపతే కావచ్చు, అన్యుడే కావచ్చు, రోమ పౌరసత్వం కలిగిన వాడే కావచ్చు, విగ్రహారాధికుడే కావచ్చు, యేసుని గురించి విని యేసయ్య దేవుడని అంగీకరించాడు. తత్ఫలితంగా అద్భుతాన్ని అతని జీవితంలో పొందుకోగలిగాడు. బైబిల్ గ్రంథంలో అతని పేరును లిఖించుకోగలిగాడు. తల్లి, యేసుని గురించి నీ వినకపోతే జీవగ్రంథంలో నీ పేరు రాయడం, జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నీ అంతము నిత్య నరకము. ఎవరి పేడైనను జీవగ్రంథమందు కనపడినడలా కూడా అగ్నిగుండానికి పాత్రుడు. జీవగ్రంథంలో పేరు ఉండాలంటే వచ్చినప్పుడు యేసు ప్రభుని గురించి వినాలి, యేసు ప్రభు కార్యముల గురించి వినాలి, దేవుడు మాటలు వినాలి, లేఖనాల గురించి వినాలి. ఆ లేఖనాలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. మనకు బాధ వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు మన వినిన వాక్యం మనకు ఉపయోగపడుతుంది. అతడు దాసుడికి బాగలేకపోతే అద్భుతాన్ని పొందుకోవడానికి యేసయ్య గురించి విని విశ్వసించి సమయం వచ్చినప్పుడు కపెర్నహూములోనికి వచ్చినప్పుడు వెళ్ళమన్నాడు, అద్భుతాన్ని పొందుకున్నాడు. అలాంటి శతాధిపతికి ఉన్నటువంటి మనసును నీవు నేను కలిగి ఉంటే మన పేర్లు జీవగ్రంథంలో లిఖించబడతాయి. మన కుటుంబంలో ఎవరికి బాగలేకపోయినా, మన బంధువుల్లో ఎవరికి బాగలేకపోయినా మనము కూడా యేసయ్య దగ్గర నుంచి ఆ జవాబును పొందుకోవచ్చు. అలాంటి విశ్వాసమును చూసిన విశ్వాసకర్త ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయి
ఇంతటి విశ్వాసాన్ని ఇశ్రాయేల్ ఇప్పటి వరకు నేను చూడలేదని ఆశ్చర్యపోయిన శతాధిపతి యొక్క జీవితంలో మనము కూడా అలాంటి దయ కలిగిన మనసు కలిగి ఉండాలని, ప్రేమ కలిగిన మనసు మనం కలిగి ఉండాలని, మందిరం పట్ల, దేవుని సేవకుల పట్ల సమర్పణ కలిగి ఉండాలని, దేవుడి దగ్గర తగ్గింపు కలిగి ఉండి మంచి సాక్ష్యం కలిగిన యెడల నీ పేరును జీవ గ్రంథములో లిఖించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉండగా అలాంటి లక్షణాలను మనము కోరుకుందామా? రండి, తలలు వంచు, ఒక నిమిషం ప్రార్థన చేసి దేవుని సేవకులకు సమయాన్ని అప్పగిస్తాను. అమ్మా, ఈ శతాధిపతి ఎవరో తెలుసా? గొప్ప విశ్వాసము కలిగినటువంటి శతాధిపతి. ఈ మధ్యాహ్నకాల సమయమున నీ విశ్వాసం ఎలా ఉంది? ఈ మధ్యాహ్నకాల సమయమున నువ్వు యేసుని గురించి వింటున్నావా? యేసుని గురించి వినడానికే వస్తున్నావా? వినడానికి వచ్చినటువంటి నీవు నిద్రలోకి జారుకుంటూ ఏదో కాలాన్ని గడుపుతూ ముందుకు సాగిపోతూ ఉన్నట్టయితే మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలను చూడలేం, మన జీవితాల్లో అద్భుత కార్యాలను చూడలేం, మన జీవితంలో మన పేరుని జీవ గ్రంథంలో దేవుడు లిఖించడం. అయ్యో, ఎంతో కాలం నుంచి వస్తున్నారు కానీ ఇలాంటి విశ్వాసాన్ని మీలో నేను కనుగొనలేదని ఆనాడు యేసు ప్రభు చెప్పినట్లుగా మన గురించి కూడా ఎంతో కాలం మందిరానికి వస్తున్నావు కానీ ఇలాంటి విశ్వాసాన్ని నీలో నేను చూడలేదు, ఇలాంటి విశ్వాసాన్ని మీలో చూడలేదని మన గురించి చెబితే మనకేం ప్రయోజనము? దేవుడు మన విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు, మన నమ్మకాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆశ్చర్యపోయేటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో చూడాలని ఆశ్చర్యకరుడు చూస్తూ ఉండగా ఈ మధ్యాహ్నకాల సమయమున నీ దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి విశ్వాసాన్ని యేసయ్య కనుగోగలడా? అలాంటి విశ్వాసాన్ని యేసయ్య చూడగలడా? ఆ శతాధిపతి గురించి యేసయ్య చెప్పిన మాట, ఇంతటి గొప్ప విశ్వాసమును మీలో ఇప్పటి వరకు నేను కనుగొనలేదని అతని విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపోయి స్వస్థతను జరిగించి అతనికి జవాబిచ్చి అతని గురించి జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో లిఖించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అతడు శతాధిపతే కానీ యేసు ప్రభుని గురించి విని, యేసు ప్రభుని గురించి విశ్వసించి, యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించి, యేసు ప్రభు కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించి దయ కలిగినటువంటి మనసు కలిగినటువంటి శతాధిపతి, ప్రేమ కలిగినటువంటి మనసు కలిగిన శతాధిపతి, సమర్పణ కలిగిన శతాధిపతి, విధేయత కలిగిన శతాధిపతి, సమాజంలో సంఘంలో మంచి సాక్ష్యం కలిగిన శతాధిపతి. ఆ శతాధిపతి అంటున్నాడు, నేను యోగ్యుని కాదు అని అంటే సమాజం అంటుంది అతడు యోగ్యుడు నీ నుంచి మేలు పొందటానికి. యేసయ్య మన గురించి అలాంటి సాక్ష్యం చెప్పగలడా? మధ్యాహ్నకాలం అలాంటి సాక్ష్యం మనకి లేకపోతే యేసయ్య అలాంటి సాక్ష్య జీవితం నాకు ఇవ్వు. ఆ శతాధిపతి కలిగినటువంటి మంచి మనసు నాకు ఇవ్వు. ఆ శతాధిపతి కలిగినటువంటి ప్రేమ మనసు నాకు కలిగివ్వు. నా తోటి వారి పట్ల, నా తోటి విశ్వాసుల పట్ల, నా తోటి కుటుంబాల పట్ల, నా తోటి ఇరుగు పొరుగు వారి పట్ల, నా బంధువుల పట్ల ప్రభా ఆ కనికరము, ఆ దయ, ఆ ప్రేమ, ఆ క్షమాపణ, అలాంటి మనసు నాకు కలుగు చే ప్రభా. శత్రువులు సైతం ప్రేమించేటువంటి మనసు. అయ్యా, కొద్ది అధికారం ఉంటేనే ప్రభా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. 100 మంది మీద శతాధిపతి సెంచురియన్ ప్రభా నీ దగ్గరికి వచ్చుటకు యోగ్యుడు కాదంటున్నాడు. 100 మంది మీద సెంచురీ కొర్నేలి పేతురు యొక్క పాదముల మీద పడి నమస్కారం చేశాడు. దేవా, నీ దగ్గర తగ్గించుకునే మనసు మాకు అనుగ్రహించు. నీ దగ్గర తగ్గించుకునేటువంటి విధేయత కలిగిన నీ దృష్టికి మమ్మల్ని మేము తగ్గించుకునే ఎడల ప్రభా మీరు హెచ్చిస్తా నీ వాక్యము సెలవిస్తూ ఉండగా కొద్దిగా స్థితి కలిగి ఉంటే మా కళ్ళు నెత్తికెక్కుతున్నాయి ప్రభా. కొద్దిగా స్థితి కలిగి ఉంటే మేము ప్రజలతో మాట్లాడే విధానమే మారిపోతుంది. మమ్మల్ని క్షమించు ప్రభా. నీ దృష్టిలో తగ్గించుకునేటువంటి మనసును, ఆ సెంచురియన్ మనసును మాకు కలిగించే ప్రభా. అయ్యా, మంచి సాక్ష్య జీవితము మాకు కలిగి ఉండటానికి సహాయం చేయండి. అయ్యా, మా గురించి సాక్ష్యము చెప్పాలి వచ్చినప్పుడు ఏ సాక్ష్యము చెబుతారు ప్రభా? ఆ సాక్ష్యము చెప్పాల్సి వచ్చినప్పుడు మా గురించి ఏం మాట్లాడతారు ప్రభా? అయ్యా, నాకు సాక్ష్య జీవితం ఉందా? నీ దగ్గర అలాంటి భయం, భక్తి కలిగిన విశ్వాస జీవితం ఉందా? ప్రార్థన జీవితం ఉందా? వాక్య ధ్యాన జీవితం ఉందా? ఇతరులు ప్రేమించే జీవితం ఉందా? నీ కొరకు సమర్పణ కలిగిన సాక్ష్య జీవితం ఉందా? అయ్యా, నేను ఉన్నప్పుడు కానీ, నేను లేనప్పుడు కానీ, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కానీ నా గురించి సమాజము సాక్ష్యం ఇవ్వాలంటే నాకు ఒకవేళ సాక్షి జీవితం లేకపోతే నా పేరు జీవగ్రంథంలో ఉండదు ప్రభా. జీవగ్రంథంలో నా పేరు లేకుండా ప్రభా ఎంత భక్తి చేసినా నాకేంటి ప్రయోజనము? ఒకరి పేరు జీవగ్రంథంలో లేని ఎడల అగ్నికి పాత్రుడు. అయ్యా, భక్తి చేసి ప్రయోజనం ఏంటి?
మంచి సాక్షి జీవితం కలిగినటువంటి భక్తి చేయటానికి మాకు మంచి మనసును కలిగి చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. నీకు వందనాలయ్యా. ఆ శతాధిపతిలో ఉన్నటువంటి ప్రభా ఈ మంచి లక్షణాలు మేము కలిగి జీవ గ్రంథంలో మా పేరు లిఖించి ప్రభా నీ ఎదుట మంచి సాక్షులుగా బలా నమ్మకమైన మంచి దాసురాల, బల నమ్మకమైన మంచి విశ్వాసి, బల నమ్మకమైన మంచి ప్రార్థన పర్రాల, బల నమ్మకమైన మంచి తగ్గింపు కలిగిన వాడా, మంచి ప్రేమ కలిగినటువంటి వాడా, మంచి ధారాళమైనటువంటి మనసు కలిగిన వాడైనటువంటి నీ దగ్గర అలాంటి సాక్ష్యాన్ని పొందుకునే బిడ్డలుగా మా బిడ్డలందరూ దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నా. మా శత్రువులు సైతం ప్రేమించేటువంటి మనసు, తగ్గింపు కలిగినటువంటి ఆ మంచి మనసును మాకు కలిగి చేసి జీవ గ్రంథం మా పేరు కూడా లిఖించుకోవడానికి సహాయం చేయమని ఈ యొక్క శతాధిపతి ద్వారా మాకు నేర్పించిన పాఠాలను మా జీవితంలో అన్వయించుకుంటూ ప్రభా మేము కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి సాక్ష్యం కలిగి వారిని ఉండడానికి సహాయం చేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.